జనసేన ద్వారా ఈ ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో బలపడ్డానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది అని కనిపిస్తుంది ప్రత్యక్షంగా. మీ అభిప్రాయం ఏంటంటారు? నాకు తెలియదు ఏం జరుగుతుందని. ఎందుకంటే ఈ రాజకీయ వ్యూహాలు రోజువారీగా పార్టీలు వాళ్ళ ప్రయత్నాలు వారు చేసుకుంటారు. కానీ మామూలుగా ఏంటంటే ప్రాంతీయ పార్టీల ప్రభావం ఇతర రాష్ట్రాల మీద పెద్దగా ఉండదు. కొన్ని సందర్భాల్లో ఒక అసాధారణమైన జనాకర్షణ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు లాంటి వారు ఉన్నప్పుడు కొంతమేరకు, ఎందుకంటే ఆ రోజుల్లో ప్రతిపక్షం మొత్తానికి ఐక్యం చేయడానికి ఆయన ఒక్కడే మూలాధారమైన నేషనల్ ఫ్రంట్ అనే పేరుతో కానీ, లేకపోతే కాంక్లేవ్స్ పెట్టడం కానీ, దేశంలో ఇతర కీలకమైన ప్రతిపక్ష నాయకుల్ని, మరి పక్కన ఉన్న బిజు పట్నాయక్ గారు కావచ్చు, కరుణానిధి గారు కావచ్చు, మరి జ్యోతిబాస్ గారు కావచ్చు, రామకృష్ణ హెగ్డే కావచ్చు, ఇలాంటి వారందరినీ కలిపి ఆయన ఒక సమాయత్తం చేసి ఊపి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇందిరాగాంధీ ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు, అలాగే రాజీవ్ గాంధీ చాలా దేశం అంతా ఆక్రమించుకున్నప్పుడు రాజకీయంగా, ప్రతిపక్షం అంతా దారితెన్ను లేకుండా పోయినప్పుడు ఆయన ఒక కేంద్ర బిందుగా మిగిలాడు. అలాంటి అసాధారణ సందర్భాల్లో తప్ప ఒక భాషను దాటి, ఒక సరిహద్దులను దాటి ప్రభావం కొద్దిగా ఉంటుంది. మన వాళ్ళు, తెలుగు వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో సహజంగానే ఇక్కడ ఆకర్షణ గల నాయకులు అక్కడికి వెళ్ళినట్టయితే కొంతమేరకు ఆ ఓటు. అందరూ ఉన్న ఈక్వేషన్ వేరు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కున్న జనాకర్షణ వేరు కదా, దాని ప్రభావం ఎలా? అందుకని మరి ఇతర భాషలకి అది విస్తృతంగా నాకు తెలియదు. తెలుగు భాష ఎక్కడైతే ఉందో అక్కడ ఖచ్చితంగా కొంత ప్రభావం ఉంటుంది. ఒకవేళ ఇదే జరిగితే కనుక ఈ కూటమిలో ఈక్వేషన్స్ ఎలా ఉంటాయంటారు? ఎన్డీఏలో అల్టిమేట్గా సంఖ్యాబలం. రాజకీయంలో, అందులో మనలాంటి ప్రజాస్వామ్యంలో, ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం. అసెంబ్లీలో సభ్యులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు పోటీ చేసి అందరూ గెలుచుకున్నారు, 21 మంది ఉన్నట్టున్నారు. సహజంగా ఆ బలం ప్రభావం ఉంటుంది. అయితే ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ బలానికి ఆ వాటా ప్రభావం ఉన్నా కూడా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి శక్తి లేదు. చేత కలిసి పనిచేసుకోవాలి సామరస్యంగా. అలాగే రెండోది, మన ఎన్నికల వ్యవస్థలో మూడవ పార్టీకి చాలా స్థానం తక్కువ. ఎందుకంటే మీరు ఎంత గట్టి పార్టీ అయినా, ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నా కూడా ప్రజలు ఓటేసేప్పుడు మీరు గెలిచే అవకాశం ఉందో లేదో చూస్తారు. ఎప్పుడు ప్రజల దృష్టిలో మొట్టమొదటి 2 పార్టీలు ఉంటాయి. కరెక్టే, కానీ పవన్ కళ్యాణ్ గారి హవా చూస్తుంటే బీజేపీలో ఏమన్నా అన్నగారి బాటలో నడిచి విలీనం చేసే ఉద్దేశం ఉందంటారా? మనం ఇప్పుడు దాని గురించి మనం వ్యాఖ్యానించలేము, నాకు విషయం తెలియదు. కాబట్టి ఇది చేస్తే తప్పు లేదు, లేదు చేయకుండా ప్రాంతీయ భావాలకి, ప్రజల ఆకాంక్షలకి ప్రతినిధిగా ఉండాలని కోరుకున్నా తప్పులేదు. దీనిలో ఫలాందే రైట్ అని చెప్పలేం. అది ఒక రాజకీయంగా వారి విశ్లేషణను బట్టి, వారి అంచనాలను బట్టి నిర్ణయం చేసుకుంటారు. ఏం చేసినా కూడా దాన్ని తప్పట్టడానికి లేదు. మొన్న లేటెస్ట్ గా మహారాష్ట్రలో షిండే శివసేన తోటి కలిసి పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ వల్ల చాలా ఒక వేవ్ వచ్చింది. అది కూడా సనాతన ధర్మం అని చెప్పి. అంటే ఈ మధ్య నేను విన్నాను, నేను టీవీ ఏదో చూడండి కాబట్టి నాకు తెలియదు, కానీ ఈ తిరుపతిలో లడ్డూల నేపథ్యంలో ఆయన గట్టిగా సనాతన ధర్మాన్ని గురించి ప్రచారం చేస్తున్నారని చెప్పని, కాబట్టి దానిలో భాగంగా మహారాష్ట్ర ఎన్నికల్లో, దాని తర్వాత తమిళనాడులో కూడా ఆయన చాలా పెద్ద స్పీచ్ వైరల్ అయింది. తర్వాత ఇప్పుడు మహారాష్ట్ర 3వ స్టేట్ ఈ సనాతన ధర్మం అని ఉండొచ్చు. ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ కూడా తమ లక్ష్యాలను ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తుంది. సహజంగా జనాకర్షణ గల ఒక నాయకుడు, ఒక సినీ హీరో అన్నప్పుడు మన దేశంలో ముఖ్యంగా దక్షిణాదిన సినీ హీరోల ప్రభావం చాలా ఎక్కువ, ఉత్తరాదిన పెద్దగా ఉండదు. దక్షిణాదిన కొంచెం సినీ హీరోలు రాజకీయంగా కానీ సమాజమే కానీ ప్రభావం చాలా ఉంటుంది. కాబట్టి ఆ ప్రభావం ఉన్నప్పుడు వారి భావజాలాన్ని వారు చెప్పే ప్రయత్నం చేయటం, దానికి నచ్చిన వాళ్ళు ఆకర్షణలు అవటం, దానిలో పెద్ద ఆశ్చర్యం లేదు.